మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా సంఖ్యాకాండం 6:27 ఆయన నామమును ఉచ్చరించటం వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆయన నామమును ఉచ్చరించటం వలన మీరు ఆశీర్వదించబడతారు. ఆయన నామంలో పిలువబడటం వలన మనం దీవించబడతాం. ఆయన నామంలో ఉన్న శక్తి మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. అందుకే అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నామంలో ప్రార్థన చేయమన్నాడు. యోహాను సువార్త 14:14 మీరు నా నామమును ఏదడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా 91 కీర్తన 13:14 అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను. మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? అయితే ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభును ప్రేమించేవారుగా ఉన్నట్లయితే ఆయన ప్రేమించు వారిని ఆయన తప్పక తప్పిస్తాడు శోధన నుండి. మరి మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దుఃఖము కావచ్చు, వాటి నుండి తప్పించబోతున్నాడు ప్రభు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ ప్రపంచంలో ప్రజలు ఆరాధిస్తున్న నామాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక నామములోనే రక్షణ కలుగుతుంది అన్నాడు. ఆ నామమే యేసుక్రీస్తు నామంగా మనుషులకు అనుగ్రహించాడు. ఇంతకీ యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అనగా మానవులను రక్షించుటకు ఏకైక అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయన ఇచ్చే రక్షణ పొందుటకు ఆయన నామం ఎరిగిన వారుగా మనం ఉండాలి. నిర్గమాకాండం 20లో ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నాడు. మరి ఇక్కడ సంఖ్యాకాండం 6:27లో ఆయన నామమును ఉచ్చరించడం వలన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. ఏంటి ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి? వ్యర్థముగా ఉచ్చరించకూడదు, కానీ ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నామాన్ని మీరు వాడుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం. కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ లాస్ట్లో ప్రార్థన ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామంలో అడిగాం కాబట్టి జవాబును ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారానే మనం ప్రార్థన చేయాలి. మరి నా నామంలో పంపబోతున్న పరిశుద్ధాత్మ అన్నాడు. అంతా కూడా పరిశుద్ధాత్మ మీదకి రావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. పాప క్షమాపణ కావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. శాపం నుండి విడుదల రావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. ఆత్మ రక్షించబడి నిత్య జీవంలో అడుగు పెట్టాలన్నా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు.